యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షుల మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. హింసను ఎదుర్కొన్న విశ్వాసానికి ప్రతీక హతసాక్షి అయిన సెయింట్ జస్టిన్ గురించి ఒక పాఠ్యభాగంలో ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. జస్టిన్ మార్టైర్ అని కూడా పిలువబడే సెయింట్ జస్టిన్ గొప్ప మేధాశక్తితో పాటు ఆధ్యాత్మికతలో కూడా అనుభవం కలిగిన వ్యక్తి. జస్టిన్ హింసను ఎదుర్కొన్నప్పుడు క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. అతని జీవితం మరియు రచనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను స్ఫూర్తినిస్తూనే ఉన్నాయండి. అతని యొక్క విశ్వాసం దేవుని గూర్చిన శాశ్వతమైన శక్తిని మరియు సత్యం కోసం ధైర్యంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో జన్మించినటువంటి జస్టిన్ సత్యాన్వేషణలో ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించిన తత్వవేత్త. క్రైస్తవునిగా తన జీవితం ప్రారంభించిన దినాల్లో యేసుక్రీస్తు యొక్క బోధనలు మరియు ప్రారంభ క్రైస్తవ హతసాక్షుల జీవితాల ద్వారా ప్రభావితమయ్యాడు. క్రీస్తు కొరకు ఒక నాయకుడిగా నిలబడ్డాడు. అన్యమత తత్వవేత్తలు మరియు రోమా అధికారులతో జస్టిన్ నిర్భయంగా చర్చల్లో నిమగ్నమయ్యేటువంటి వాడండి. స్వార్థ యొక్క సత్యం మరియు క్రైస్తవ విశ్వాసం యొక్క హేతుబద్ధత కోసం వాదించేటువంటి వాడు. ప్రారంభ క్రైస్తవ విశ్వాస అభ్యాసాలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తూ అదే సమయంలో క్రైస్తవ మతం చుట్టూ ఉన్న ఆరోపణలు, దురభిప్రాయాలకు వ్యతిరేకంగా పోరాడి క్రైస్తవులకు రక్షణ కలిగించమని రోమా చక్రవర్తులను ప్రాధేయపడేవాడు. ఆ దినాల్లో క్రీస్తు శకం 167వ సంవత్సరంలో రోమాకు చెందినటువంటి రుస్టికస్ జస్టిన్ను విచారించి అతను తన విశ్వాసాన్ని తిరస్కరించి తమ అన్యమత దేవుళ్లను మరియు చక్రవర్తి యొక్క శాసనాలను అనుసరించినట్లయితే అతని ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదని బెదిరించాడు. కానీ తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో 6 సహచరులతో పాటు కొరడలతో కొట్టబడి చంపబడ్డాడు సెయింట్ జస్టిన్. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, సువార్తను కూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని మనం గమనించగలం. ఈ మాటలను బట్టి ప్రమాదాలు ఎన్నున్నప్పటికీ కూడా జస్టిన్ క్రీస్తు విషయంలో మరియు తన సంఘం పట్ల నిబద్ధత కలిగి స్థిరంగా నిలబడ్డాడు. హింసలు చివరికి మరణం ఎదురైనప్పటికీ అంతం వరకు ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. జస్టిన్ జీవితం సువార్త విషయంలో మన విశ్వాసాన్ని సవాలు చేసేదిగా ఉంది. నిజంగా దైనందిన జీవితంలో నిమగ్నమైనప్పటికీ విశ్వాసము పరీక్షించబడిన ప్రతిసారి రాజీ పడక దాన్ని ఎదుర్కొనేటువంటి నిశ్చయత మనకుందా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన సొంత సౌలభ్యం మరియు భద్రత కంటే సువార్త సత్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉన్నామా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ప్రియదేన బిడ్డలారా, జస్టిన్ వలె మనం కూడా సువార్త నిమిత్తం సిగ్గుపడకుండా క్రీస్తు పట్ల మనకున్న విశ్వాస విషయంలో రాజీ పడకుండా జీవిద్దాం. నమ్మకంగా జీవిస్తూ తరచుగా సత్యాన్ని తిరస్కరించే ప్రపంచంలో సత్యం కోసం స్థిరంగా నిలబడడానికి ఒక సాక్షిగా జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.